హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీటీ వరల్డ్. ఈరోజు కర్ణాటకలో ఉండే కోటిలింగేశ్వర స్వామివారి టెంపుల్ వెళ్తున్నామండి. మీకు ఆ టెంపుల్ని చూపించి టెంపుల్ డీటెయిల్స్ అన్ని వివరంగా చెప్తాను. కర్ణాటకలో కోలార్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉందండి. వెహికల్ పార్క్ చేశాక ఎంట్రన్స్ టెంపుల్ ఇక్కడి నుంచేనండి. టెంపుల్ ఎంట్రీ అవుతానే మనకి కరుమరి అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకోవచ్చండి. ఇక్కడ టెంపుల్ దర్శనం అయిపోయాక కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మీకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉంటుందండి. దాని పక్కనే మీకు ఈ ఎంట్రన్స్ లైన్ ఉందండి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 8:30 వరకు అండి. ఎంట్రన్స్ టికెట్ వచ్చి 20 రూపీస్ అండి ఈచ్ పర్సన్కి. ఇక్కడ లింగాలు ప్రతిష్ఠించాలంటే పెద్ద లింగానికి 36,000, మిడిల్లో ఉండే లింగానికి 9,500, దానికన్నా చివర్లో ఉండే లింగానికి 8,500 అమౌంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో కట్టి మీరు ఇక్కడ లింగ ప్రతిష్ఠ చేసుకోవచ్చండి. పెద్ద లింగాన్ని కనుక ప్రతిష్ఠిస్తే మీకు పలక రూపంలో మీ నేము, మీ ఊరు డీటెయిల్స్ అన్నీ మీరు చూసుకోవచ్చండి ఎప్పుడైనా. మిగతా 2 సైజులు ఉండే లింగాలకి అలాంటి పలకలు ఏమీ ఉండవండి. ఈ టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాక నా జీవితంలోనే ఫస్ట్ టైం అండి ఇన్ని శివలింగాల్ని ఒకేసారి చూడడం. అప్రాక్సిమేట్గా 90 lakhs పైన శివలింగాలు ఉన్నాయంటండి. ఎంత అదృష్టం ఉంటేనో ఇన్ని శివలింగాలు ఒకేసారి మనం ఇక్కడ చూడగలుగుతున్నామండి. శ్రీ కోటిలింగేశ్వర స్వామివారి టెంపుల్ 1980లో స్వామి శంభశివమూర్తి గారు స్థాపించారంటండి. ఇక్కడ ఈ టెంపుల్కి ఒక హిస్టరీ ఉందంటండి. మంజునాథ అనే ఒక వ్యక్తికి దైవభక్తి ఉండేది కాదంటండి. ఒక్కసారి అతను శివుడి ఆలయంలోకి వెళ్ళాక దీపాలన్నీ కుండెక్కాయంట. అప్పుడు స్థానికులందరూ వాటిని తిరిగి వెలిగేలా దేవుణ్ణి కోరుకోమని చెప్తారట. అప్పుడు అతను దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో కోరుకుంటాడంట. దానితో అతను శివుడి పరమ భక్తుడిగా మారిపోతాడు. తన జీవితంలో ఇప్పటి వరకు శివుణ్ణి 1,000 సార్లైనా తిట్టుకొని ఉంటానని అనుకుంటాడంట. అప్పుడు మంజునాథుడు 1,000 లింగాలని ప్రతిష్ఠించాలని, అప్పుడే తన పాపాలకి పరిహారం చేసుకోవాలని ఈ కోటిలింగేశ్వర స్వామివారి ఆలయాన్ని స్థాపించినట్టుగా చెప్పుకుంటున్నారండి అందరూ. ఈ టెంపుల్ లోపటే ప్రసాదం కావాలంటే మీరు కొనుక్కోవచ్చండి. ఈ టెంపుల్ లోపటే మీరు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వామివారిని, రాముల వారిని, అన్నపూర్ణేశ్వరి అమ్మవారిని, వెంకటేశ్వర స్వామివారిని, పాండురంగ స్వామివారిని, రాముడు, లక్ష్మణుడు, సీత అమ్మవారు స్వామివారిని, పంచముఖ గణపతి స్వామివారిని, ఆంజనేయ స్వామివారిని, కనిక పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ని ఇక్కడ దర్శించుకోవచ్చండి.
శివుడంటే చాలా ఇష్టమండి. ఆ విషయం మా వారికి తెలుసు. నాకు తెలియకుండా నేను హ్యాపీగా ఫీల్ అవుతానని నాకు ఈ టెంపుల్ని చూపిద్దామని తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి ప్లేస్కి, ఇంత మంచి టెంపుల్ని నా లైఫ్లోనే నేను చూడలేదు. మనం ఒక్క శివలింగం పూజ చేస్తేనే ఎంతో పుణ్యం కలుగుతుందని అందరూ అంటారు. అటువంటిది కోటి లింగాలు మనం ఒకేసారిని దర్శించుకుంటే ఆ ఫలితాల్ని మనము వివరించడానికి ఎవరి వల్ల కాదు. ఈ ఆలయానికి వచ్చాక ఈ శివలింగాలను చూస్తూ ఎన్ని గంటలైనా గడిపేయచ్చండి. అస్సలు ఈ టెంపుల్ నుంచి బయటికి వెళ్దామనే అనిపించదు. అలాగే నందీశ్వరుడు 35 అడుగులు ఉందండి. ఈ టెంపుల్కి శివరాత్రి టైంలో వస్తే చాలా బాగుంటుందంటండి. మీరందరూ మీ ఫ్యామిలీతో మీకు వీలున్నప్పుడు శ్రీ కోటిలింగేశ్వర స్వామివారి ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోండి.
మహాదేవ శంభో శంకర. శివలింగాలన్నీ దర్శించుకున్నాం కదండి. చివరిగా ప్రసాదాలు కావాల్సిన వాళ్ళు అక్కడ తీసుకొని బయటికి వెళ్ళే దారి ఇదేనండి. ఇక్కడ పిల్లలకి పెద్దవాళ్ళకి కావాల్సిన షాపింగ్ చేసుకోవడానికి వీలుగా మీకు షాపింగ్ మాల్స్ పెట్టారు. ఈ కోటిలింగేశ్వర స్వామివారి ఆలయం నుండి 11 కిలోమీటర్స్ దూరంలో గుట్టహల్లి అనే విలేజ్లో బంగారు తిరుపతి అనే ఈ ఆలయం ఉందండి. ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, పద్మావతి అమ్మవారిని, అలాగే వరాహ స్వామిని, ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చండి. తిరుపతి గిరివాస శ్రీ వెంకటేశ నీ నొలిద మనే మನೆయు లక్ష్మీవాస. ఇక్కడ ఈ ఆలయంలో స్వామివారిని నేరుగా కాకుండా ద్వారానికి ఉన్న 6 రంధ్రాల ద్వారా దర్శించుకోవాల్సి ఉంటుంది. ఆలయ కింది భాగంలో సర్పాన్ని పట్టుకున్న గరుత్మంతుని విగ్రహం రౌద్ర రూపంలో కనువిందు చేస్తుంది. తిరుపతి గిరివాస శ్రీ వెంకటేశ శ్రీ వెంకటేశ. భృగు మహర్షి కోసం బంగారు కొండపై వెలిసినట్లుగా ఆలయ పురాణం. మొదటిసారి భృగు మహర్షికి కిటికీ ద్వారానే స్వామివారు దర్శనమిచ్చారని, అదే సాంప్రదాయం ఇప్పటి వరకు కొనసాగుతుందని ఆలయ పూజారి చెబుతున్నారు. మాఘశుద్ధ పౌర్ణమికి బ్రహ్మోత్సవాలతో పాటు శ్రావణ మాసం నెల రోజులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని చెబుతున్నారు. శ్రీ వెంకటేశ శ్రీ వెంకటేశ. తిరుపతి గిరివాస శ్రీ వెంకటేశ నీ నొలిద మనే మನೆయు లక్ష్మీవాస. తిరుపతి గిరివాస. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొండపై దర్శించుకున్నాక నేరుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఉందండి. ఆలయానికి సమాంతరంగా ఉన్న గుట్టపై పద్మావతి దేవి ఆలయం, ఆ పక్కనే వరాస్వామి, ఆంజనేయ స్వామి వారి దేవాలయాలు ఉన్నాయండి. తిరుపతికి వెళ్ళలేని భక్తులు ఇక్కడికి వచ్చి వారి తలనీలాలు ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారంట. బంగారు తిరుమలలో కొలువైన స్వామిని దర్శించుకుంటే గ్రహ జాతక దోషాలు, సర్వ పాపాలు హరించుకుపోతాయని భక్తులు విశ్వసిస్తారు. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.